ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 13, 14 అధ్యాయాలు. మొత్తము 9వ స్కందంలోని 21వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. గంగ గురించి రాధ శ్రీకృష్ణునితో మాట్లాడటము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. శ్రీరాధ అడుగుతున్నది, ప్రాణేశ్వర, ప్రసన్నమైన మీ ముఖమండలమును చిరునవ్వుతో తిలకిస్తున్న ఈ కళ్యాణి ఎవరు? ఈమె క్రీగంటి చూపులు మిమ్ములను లక్ష్యముగా చేసుకొని ఉన్నాయి. ఈమెలో సమాగమ భావము జాగృతమవుతున్నది. నీ మనోహర రూపము ఈమెను పరవశురాలను చేస్తున్నది. ఈమె సర్వాంగములు పులకితములవుతున్నాయి. వస్త్రముతో ముఖము కప్పుకొని పదే పదే మిమ్మల్ని చూచుటయే ఆమె స్వభావమా అన్నట్లుగా ఉన్నది. మీరు కూడా ఆమె వైపు దృష్టి సారించుచూ ఉన్నారు. ఆనందముతో నవ్వుతున్నారు. స్త్రీజాతి కోమల స్వభావము కలది కాబట్టి నేను ప్రేమతోటి ఆమెను క్షమిస్తూ ఉన్నాను. మీరు విరజాదేవిని ప్రేమించారు. విరజ అంటే రజోగుణ రహిత అయిన. అప్పుడు ఆమె తన శరీరమును పరిత్యజించి మహానది రూపమున పరిణమించింది. మీ సత్కీర్తి స్వరూపిణి అయిన ఆ దేవి నదీ రూపమున ఇప్పుడు కూడా విరాజిల్లుతున్నది. ఆమె నుండియే సప్త సముద్రములు ఉదయించాయి. ప్రాణనాథ, మీరు శోభయను కన్యను ప్రేమించారు. ఆమె కూడా శరీరమును వదిలి చంద్రమండలమున చేరుకున్నది. తరువాత ఆమె శరీరము పరమసిగ్ధ తేజస్సుతో పరిణితమందింది. మీరు ఆ తేజస్సును ముక్కలు ముక్కలుగా చేశారు. రత్నములు, బంగారము, శ్రేష్టమైన మణులు, స్త్రీల ముఖ కమలములు, రాజులు, పుష్పములు, మొక్కలు, పండిన ఫలములు, అలలారుచున్న పొలములు, అలంకరింపబడిన రాజభవనములు, కొత్త పాత్రలు, పండ్లు ఇవన్నీ కూడా శోభాదేవి యొక్క శరీర భాగాలే. నేను మీరు ప్రభతో ప్రేమ వ్యవహారమును నడుపుచుండగా చూశాను. ఆమె కూడా శరీరమును వదిలి సూర్యమండలమున ప్రవేశించింది. అప్పుడు ఆమె శరీరము ఎంతో తేజోమయమై ఉన్నది. తేజోమయమైన ఆ ప్రభను మీరు విభజించి అనేక చోట్ల పంచివేశారు. శ్రీకృష్ణ, నీ నుండి దూరమైన ప్రభ అగ్ని, యక్షులు, నరేసులు, దేవతలు, వైష్ణవజనులు, నాగులు, బ్రాహ్మణులు, మునులు, తాపసులు, సౌభాగ్యవతులైన స్త్రీలు, యశోభూషణులైన పురుషులు వీరందరికీ కొంత రూపముతో ఆ తేజస్సు లభ్యమైంది. ఒకసారి రాసమండలమున శాంతి అను గోపికను మీరు ప్రేమిస్తూ ఉండగా చూశాను. ప్రభు, ఆ శాంతి కూడా శరీరమును త్యజించి మీలో లీనమయ్యింది. అప్పుడు ఆమె శరీరము ఉత్తమ గుణరూపమును పొందింది. తరువాత ఆమెను మీరు విభజించి విశ్వమున పంచివేశారు. ప్రభు, అప్పుడు ఆమె కొద్ది అంశము నా యందు ఉన్నది. నా యందు అంటే రాధయందు. కొంత ఈ నికుంజమందును మరికొంత బ్రాహ్మణుని యందును కలిసిపోయింది. స్వామి, తరువాత మీరు ఆమెలోని కొంత భాగమున శుద్ధ సత్వస్వరూపయగు లక్ష్మికి, కొంత మీ మంత్రోపాసకులకు, కొంత దేవీ భక్తులకు, కొంత తాపసులకు, కొంత ధర్మమునకు, మరికొంత ధర్మాత్ములైన పురుషులకు ఇచ్చారు. పూర్వకాలము నాటి మాట. క్షమతో కూడి మీరు నన్ను ప్రేమిస్తున్నట్లు కనిపించింది. ఆ సమయమున క్షమ తన శరీరమును వదిలి పృథివికి వెళ్ళిపోయింది. తరువాత ఆమె దేహము ఉత్తమమైన రూపమున పరిణతి చెందింది. ఆమె శరీరం ఉన్నప్పుడు మీరు విభజించారు. దాని కొన్ని అంశాలను విష్ణువునకు, వైష్ణవులకు, ధార్మిక పురుషులకు, ధర్మమునకు, బలహీనులకు, తాపసులకు, దేవతలకు, పండితులకు ఇచ్చారు. ప్రభు, ఈ విషయములన్నీ నేను మీకు వినిపించాను. మీకు ఇట్టి గుణములు అనేకములు ఉన్నాయి. మీరు సదా ఉత్తమ సుందరీదేవి మణులను ప్రేమిస్తారు. ఈ విధముగా కమలములతో సమానమైన నేత్రము గల రాధ భగవంతుడకు శ్రీకృష్ణునితో చెప్పి సాధ్వి అయిన గంగతో సంభాషిస్తున్నది. గంగ యోగమునందు పరమ ప్రవీణురాలు.
యోగ ప్రభావమున రాధ మనోభావాలు ఆమెకు తెలిసిపోయాయి. అందువలన సభామధ్యముననే అదృశ్యమై తన జలమునందు ప్రవేశించింది. రాధ సిద్ధయోగిని. యోగము ద్వారా ఈ రహస్యమును తెలుసుకున్నది. సర్వత్రా వింధ్యమానురాలు జలస్వరూపిణి అయిన గంగను ఆమె దోసిలి అందుంచి త్రాగసాగింది. గంగ పూర్ణ యోగ సిద్ధ. రాధ అభిప్రాయము గంగ నుండి దాచబడలేకపోయింది. అందువలన ఆమె భగవంతుడకు శ్రీకృష్ణుని శరణుదొచ్చి ఆ స్వామి చరణకమలములందు లీనమయ్యింది. అప్పుడు రాధ గోలోకమునందు, వైకుంఠమునందు, బ్రహ్మలోకమునందు సమస్త స్థలములలో గంగను వెతికింది. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆ సమయమున అన్ని చోట్ల జలము లేకుండా పోయింది. బురద కూడా ఎండిపోయింది. జలచర జంతువుల మృత శరీరములతో బ్రహ్మాండమంతా నిండిపోయింది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, అనంతుడు, ధర్ముడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, మనుగణములు, మునిగణములు, దేవతలు, సిద్ధులు, అపస్వీకులు అందరూ కూడా గోలోకమునకు వచ్చారు. వారి కంఠములు, పెదవులు, తాళవ్యములు అన్నీ కూడా ఎండిపోయాయి. ప్రకృతికి అతీతుడు, సర్వేశ్వరుడు, భగవంతుడైన శ్రీకృష్ణునకు వారందరూ ప్రణమిల్లారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడే అందరికీ పరమ పూజ్యుడు. ఆ స్వామి సర్వోత్తముడు. వరములిచ్చుట ఆ స్వామి స్వాభావిక గుణము. వర ప్రవర్తకుడని ఈయనను కీర్తిస్తారు. ఈ పరమప్రభువు సంపూర్ణ గోపికా సమాజమున ప్రముఖులకు నిరీహుడు, నిరాకారుడు, నిర్లిప్తుడు, నిరాశ్రయుడు, నిర్గుణుడు, నిరుత్సాహుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని చెప్పబడతాడు. భక్తులను అనుగ్రహించుటయే ఈ స్వామి కోరిక. అందులకే ఈయన సాకార రూపమున ప్రకటితుడవుతాడు. ఆయన సత్వస్వరూపుడు, సత్వేశుడు, సాక్షి రూపుడు, సనాతన పురుషుడు. ఈ జగత్తున ఈయనకు మించిన శాసకుడు ఇంకెవరూ లేరు. అందువలన పూర్ణబ్రహ్మ పరమేశ్వరుడు భగవంతుడైన శ్రీకృష్ణునకు అక్కడ ఉన్న బ్రహ్మాది సకల దేవతలు ప్రణమిల్లారు, స్తుతి చేయనారంభించారు. భక్తి వలన వారి భుజములు వంగి ఉన్నాయి. వారి వాణి గద్గతికమయ్యింది. కనులు నీరు నిండాయి. వారి సర్వాంగములు పులకరింపసాగాయి. అందరూ పరాత్పరుడకు పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని స్తుతించారు. సర్వేశ్వరుడకు ఈ ప్రభువు విగ్రహము జ్యోతిర్మయము, సకల కారణములకు కారణుడు. ఆ స్వామి అప్పుడు అమూల్య రత్న నిర్మిత దివ్యసింహాసనమున విరాజమానుడై ఉన్నాడు. గోపాలురు ఆ ప్రభువు సేవయందు నిమగ్నులై ఉన్నారు. వింజామరలతో వీస్తున్నారు. గోపికల నృత్యములను చూసి ప్రసన్నుడైన ఆ స్వామి ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉన్నది. ప్రాణము కంటే అధిక ప్రియ అయిన రాధ ఆయన వక్షస్థలమునందు శోభాయమానురాలై ఉన్నది. ఆమె ఎసగిన పరిమళముతో కూడిన తాంబూలమును ఆ స్వామి నములుతున్నాడు. ఆ సమయమున ఆ దేవాదిదేవుడు, పరిపూర్ణతముడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు రాసమండలమున విరాజమానుడై ఉన్నాడు. అక్కడే మునులు, మానవులు, సిద్ధులు, తాపసులు తమ తపప్రభావమున ఆ స్వామి దివ్య దర్శనము చేసుకున్నారు. దివ్య దర్శనము వలన వారి మనస్సులు మహానంద భరితములయ్యాయి. వారి ఆశ్చర్యమునకు అవధులు లేవు. పరస్పరము ఒకరినొకరు చూసుకోసాగారు. తరువాత సత్పురుషులందరూ కూడా తాము తలంచిన అభిప్రాయమును జగత్ప్రభువు చతురాననుడు అయిన బ్రహ్మకు నివేదించారు. వారి ప్రార్థనను విని బ్రహ్మ విష్ణువును దక్షిణ భాగమున, మహాదేవుని ఎడమ భాగమున ఉంచుకొని శ్రీకృష్ణుని చెంతకు చేరాడు. ఆ సమయమున పరమానంద స్వరూపుడకు శ్రీకృష్ణుడు పరమానంద రూపిణి అయిన శ్రీ రాధతో కూడి విరాజమానుడై ఉన్నాడు. ఆ సమయమున బ్రహ్మ రాసమండలమును శ్రీకృష్ణమయముగా చూశాడు. అందరి ఆకారములు, అలంకారములు ఒకటిగానే ఉన్నాయి. అందరూ కూడా ఒకే విధమైన ఆసనములను అలంకరించి ఉన్నారు. అందరూ ద్విభుజులకు శ్రీకృష్ణునిలాగానే ఉన్నారు. అందరి చేతులయందు
మురళి శోభిల్లుతున్నది. వనమాలలు వారి శోభను పెంపొందిస్తున్నాయి. ముకుటమునందు నెమలి పింఛములు దేదీప్యమానములుగా ఉన్నాయి. కౌస్తుభమణులతో సుశోభితులై ఉన్నారు. గుణభూషణములతో తేజోరూపముతో వయోప్రభలతో సంపన్నులై వెలుగుతున్నారు. వారందరూ అత్యంత కమనీయ విగ్రహులు, పరమ శాంత స్వభావులు. అందరూ కూడా పరిపూర్ణతములే, సకల శక్తి సమన్వితులు. సేవ్య సేవక భావమును నిర్ణయించుట బ్రహ్మతరము కూడా కాలేదు. క్షణములో శ్రీకృష్ణ భగవానుడు తేజస్వరూపుడయ్యాడు. వెంటనే ఆసనమున విరాజమానుడై ఉన్నట్లు గోచరించాడు. ఒక్క క్షణములో ఆ స్వామి నిరాకారుడుగా సాకారుడుగా బ్రహ్మకు సాక్షాత్కరించాడు. భగవంతుడొక్కసారిగా బ్రహ్మకు ఒంటరిగా దర్శనమిచ్చాడు. తరువాత అదే క్షణమున రాధాకృష్ణులు విడివిడిగా ఆసనములందు విరాజమానులవునట్లుగా ఆయనకు కనిపించింది. భగవంతుడకు శ్రీకృష్ణుడు రాధ రూపమును ధరించాడు. రాధ శ్రీకృష్ణుని రూపమున దర్శనమిచ్చింది. ఎవరు పురుష వేషమున ఉన్నారో ఎవరు స్త్రీ వేషమున ఉన్నారో బ్రహ్మ నిర్ణయించుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ తన హృదయ కమలమునందు విరాజిల్లు భగవంతుడకు శ్రీకృష్ణుని ధ్యానించాడు. ధ్యాన చక్షువులకు భగవంతుడు దర్శన భాగ్యమును కలిగించాడు. అనేక విధముల పరిహరించుకొనుచు భక్తితో బ్రహ్మ ఆ స్వామిని స్తుతించాడు. తరువాత భగవంతుని ఆదేశానుగుణముగా ఆయన కనులు మూసుకొన్నాడు. అప్పుడతడు శ్రీరాధను వక్షస్థలమున ఆసీనురాలను చేసుకొని శ్రీకృష్ణుడు ఒంటరిగానే ఆసనమున విరాజమానుడై ఉన్నట్లు దర్శించాడు. అతనిని పార్షదులు చుట్టుకొని ఉన్నారు. గుంపులు గుంపులుగా గోపికలు ఆ స్వామి శోభను పెంపొందిస్తున్నారు. తరువాత బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలు పరమప్రభువుకు భగవంతుని దర్శించి ప్రణమిల్లారు, స్తుతించారు. అప్పుడు సమస్తమునకు ఆత్మ సమస్తమును తెలుసుకొనుటలో నేర్పరి, సమస్తమును శాసించువాడు, సర్వభావనుడు అయిన ఆ లక్ష్మీపతి పరబ్రహ్మ భగవంతుడైన కృష్ణుడు అక్కడ ఉన్న దేవతల అభిప్రాయమును తెలుసుకొని వారితో ఈ విధముగా పలికాడు. శ్రీకృష్ణుడు దేవతలతో పలకటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.